శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2025 మే 11వ తేదీ నుంచి ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లో తెలియజేయబోతున్నాను. శుభగ్రహ గురువు ఇంతవరకు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న సంవత్సరం నుంచి ఆయన భారత కాలమాన ప్రకారం మే నెల 14వ తేదీ రాత్రి 10:36 మీకు అష్టమ స్థానంలోకి ఆయన వస్తాడు. కంగారు పడాల్సినంత అవసరమే లేదు. ఈ శుభగ్రహ గురువు గురించి నేను వీడియోలు చేసి కూడా పక్కన పెట్టాను. కొంతమంది ఏమైనా కంగారు పడతారేమోనని. ఏం చేద్దానంటే భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి కూడా ఆ వీడియోల్లో కొంచెం ఉటంకించడం జరిగింది. అందుచేత అఫ్కోర్స్ అది అప్లోడ్ చేస్తాను. అయితే ప్రతి విషయంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ అర్ధరాత్రి 2:20 వరకు ఖర్చు భాగం ఎక్కువ కనబడుతుంటుంది. చేసే కష్టం ఎక్కువ, వచ్చే ఫలితం చాలా తక్కువ. ఏదో 60% లాభం రావచ్చు కదా అనుకుంటే అది ఒక్కోసారి 6%కి పడిపోవచ్చు. ఒక్కోసారి సడన్గా వర్షం వచ్చిన కారణంగా, భారీ వర్షం వచ్చిన కారణంగా రైతాంగం దెబ్బతింటారు. మామిడి తోటలు చాలా ఉంటాయి, ఒక్కోసారి పండ్లన్నీ రాలిపోతుంటాయి, చాలా నష్టపోతారు పండ్ల తోటలు. ఆ విధంగా ఒకసారి 60%, 6% పడిపోయిందంటే ఎంత నష్టం వస్తుంది. ఇలాంటివి ఏదైనా కొంత ప్రతికూల వాతావరణం వచ్చిన కారణంగా నష్టశాతం అధికంగా ఉంటాయి. నెక్స్ట్ 12వ తేదీ రాత్రి 2:28 మొదలై 15వ తేదీ మధ్యాహ్నం 2:08 వరకు కొంత మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మయ్య, భగవంతుడా, దేవుడా, కరుణించావా తండ్రి, కొంత ఏదో ఉపశాంతికి ఫీలింగ్ వస్తుంటుంది. లోపల బాధ తగ్గిందేమో అనేటువంటి ఒక చిన్నపాటి సంకేతం కూడా వస్తుంది. దానివల్ల కొంత మానసిక తృప్తి, శారీరక తృప్తి కూడా కనబడుతుంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్, 15వ తేదీ మధ్యాహ్నం 2:08 ప్రారంభమై 17వ తేదీ రాత్రి 12:05 వరకు ఉండే టైం అంతా కూడా ఇది డబ్బుకు చాలా కటకటగా ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడే. ఒక్కోసారి మనం అంత జాగ్రత్తగా మాట్లాడినా మన మాటలో అర్థాలు వెతికి, తప్పులు వెతికి మనకి తోక తాటెక్కడదామనేటువంటి రీతిలో ఆలోచన చేసేటువంటి ప్రబుద్ధులు కొంతమంది ఉంటారు. కనుక అలాంటి ప్రబుద్ధుల మీద ఒక కన్ను వేసి ఉండాలి. మనలో ఉన్న గొప్పతనాన్ని వాడు ఎక్కడా కూడా ఎత్తి చూపుడు. ఎక్కడో చిన్నపాటి లోపం కనపడితే దాన్ని భూతద్దులను పెట్టి 10 మందికి ప్రచారం చేసేటువంటి దుర్బుద్ధితోనే ఉంటుంటారు. అలాంటి వ్యక్తులు కొంచెం ఎక్కువగా ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో, మాట విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏమిటంటే 17వ తేదీ అర్ధరాత్రి 12:05 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది తోబుట్టులతో సరదా క్యాంప్ జరిగిపోతుంది. అనుకూల పరిస్థితులు వచ్చాయన్నట్టుగా అనుకుంటారు, అక్కడేం రావు. కానీ ఏదో తృప్తి మాత్రం కనపడుతుంటుంది. వెళ్ళాం, మాట్లాడాం, మళ్ళీ మన ఇంటికి వచ్చారు, మాట్లాడాం, ఆనందంగా గడిచిపోయింది 2 రోజులు అనేటువంటి చిన్నపాటి తృప్తి తప్ప అంతమించే లాభం ఉంటే ఏమీ లేదు. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు, విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6:52 ప్రారంభమై 20వ తేదీ రాత్రి 7:29 వరకు ఉన్న సమయం అనుకూలమైనది కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి, వారికి 11వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల దగ్గర నుంచి 12వ తేదీ సోమవారం ఉదయం 6:17 వరకు జ్యేష్ఠ వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ సోమవారం రాత్రి 7:29 నుంచి 20వ తేదీ
రాత్రి అంటే 20వ తేదీ మంగళవారం రాత్రి 7:32 వరకు ఉండేటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపుకుంటూ రొటీన్ కార్యక్రమాలే చేస్తుండాలి. ఏదేమైనప్పటికీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ కనుక కొత్త ఆలోచనలు మాత్రమే, మంచి ఆలోచనల్ని మనసులోకి రానివ్వడానికి ప్రయత్నం చేయండి. కొంచెం వ్యతిరేక ఆలోచనల్ని మనసులోకి రానివ్వకుండా వాటిని అవాయిడ్ చేయడానికి కూడా ప్రయత్నం అంటూ చేయాలి. శుభం.